హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం అయితే 5:30 అయిందండి. ఫుల్గా వర్షం అయితే పడుతుంది, ఇంకా తెల్లవారుతుంది అనమాట. చూడండి, ఫుల్గా వర్షం పడుతుంది. 2 days అయిందండి వర్షం పడబట్టి, అసలు తగ్గట్లేదు. బాగా చలి పెడుతుంది అసలు. సాటర్డే కదా, తొందరగా లేచి పూజ చేద్దామనేసి తొందరగా అయితే లేచినాను ఈరోజు. ఇవన్నీ ఇంకా రాత్రి కంప్యూటర్ వర్క్ వేసేస్తాను, ఇంకా అట్లే పడుకుంటాను, ఎక్కడొక్కడ పెట్టేస్తా. ఇంకా మార్నింగ్ లేసేసి ఇంకా నేను మిషన్ కింద పెట్టుకుంటా కాబట్టి ప్రాబ్లం అండి. ఇట్లా టేబుల్ పైన పెట్టేసుకుంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నేను కింద పెట్టుకుంటాను కదా, ఇవన్నీ ఇంకా లక్ష్మి వచ్చేసరికి అంతా ఇవన్నీ సర్దేసుకుంటాను అనమాట. ఇవన్నీ తీసేసి పెట్టేసినానంటే తను వచ్చి కసగొట్టేసి బండలు తెచ్చేస్తుంది, ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది. అదే మిషన్ పైన పెట్టుకుంటే ఇదంతా ఉండదు. ఇంకా నేను మగ్గం వర్క్ చేస్తా కాబట్టి ఈ థ్రెడ్స్ అవి ఇవి ఎప్పుడు మిషన్కి ఇదే అవుతుంటాయి అన్నమాట, ఊడిపోతుంటాయి. అవి పెట్టాలి అన్నట్లు నేను ఇంకా కిందనే పెట్టుకుంటున్నా మిషన్. ఇంకా ఇవన్నీ తీసి పెట్టినానంటే ఇంకా లక్ష్మి వచ్చేసి క్లీన్ అయితే చేసేస్తుంది. లక్ష్మి వచ్చేసరికల్లా నేను పూజ చేసేసుకుందామనేసి త్వరగా లేసేసినాను ఈరోజు. నేను పూజ గది అంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసేసరికల్లా ఇలా లక్ష్మి వచ్చేస్తుంది 6:37 అంతా. ఇది కూడా చూడండి, వర్క్ వేసేసినాను, ఇట్లా పెట్టేసినాను. ఈమె ఏం చేద్దామనో ఇంత పొద్దున్నే లేచింది. నేను అనుకున్నప్పుడు పడుకుంటుంది, నేను లేచినప్పుడు లేస్తుంది ఈమె. స్నూపీ పడుకో, ఏం చేస్తావు చెప్పు. శారీస్ అయితే దండిగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఈ సెల్ఫ్ నిండా పెట్టేసినాను శారీస్. ఇవన్నీ వర్క్ చేసేవి అనమాట. ఇవన్నీ శారీస్ కుచ్చులు వేపించేసినాను. ఇవన్నీ చూపిస్తా ఒకసారి, బాగున్నాయి ట్యాల్స్. ఇవన్నీ కంప్యూటర్ వర్క్ థ్రెడ్స్. ఇక్కడంతా మగ్గం వర్క్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ శారీసే అండి. ఇన్ని శారీస్ వర్క్ అయితే చేయాలి, స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ ఉందండి పని అయితే. ఈ బాక్సెస్ అయితే శారీస్వి తీసి ఇక్కడ పెట్టేసినాను. ఇవి ఇంకా సర్దేసి వాళ్ళకి శారీస్ పంపించేసినానంటే ఇంకా నేను బ్లౌజెస్ ఉంటాయి నా దగ్గర, ఇంకా వీలున్నప్పుడు చేసుకుంటుండొచ్చు. ఇంకా స్నానం అయితే చేసేసినానండి. వర్షం పడుతుంది, పూలు అయితే దండి కాసినాయి, కానీ ఇక్కడ తెంచాలంటే కొంచెం వాన పడుతుంది, అస్సలు కుదరలేదు. మందారం పూలు ఒక్కటి తెంచేసినాను, ముగ్గు కూడా వేయలేదు ఈరోజు అసలు. ఇంకా కడప దగ్గర ఒక్కటి చిన్న ముగ్గేసేసినాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజు అయితే రైస్ చేసినాను బాబు బాక్స్ కోసమని. రైస్ చేసేసి పాలు తోడు పెట్టేసినాను. ఈ మధ్య అసలు పెరుగు పేరట్లేదు, తొందరగానే పెట్టేసినాను. ఏం పెడుతుందో చూడాలి. ఇంకా పాలకూర ఫ్రై అయితే చేసినానండి. ఇది సింపుల్ అనమాట. కొంచెం పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అనమాట, అంతే. ఇంకా ఏం లేదు. కొంచెం సాల్ట్ వేయాలి, ఆకుకూరల్లో సాల్ట్ ఎక్కువ వేయకూడదు. ఇది మిరియాల రసం అయితే పెట్టినాను. ఈరోజైతే ఇంకా వంట అయితే కంప్లీట్ అయింది. ఇవి పచ్చిబుడ్డలు తెచ్చినాడండి, కొంచెం ఉడకేసి పెట్టినాను. అసలు ఏం బాగలేవు అసలు, ఎందుకో అట్లున్నాయి. ఏమో తెచ్చినాడు కదా అనేసి కొంచెం ఉడకబెట్టినాను. దోశకైతే బియ్యం నానబెట్టినానండి. ఒక 4 గ్లాస్ బియ్యం అయితే 1 గ్లాసు మినపప్పు అండి, కొన్ని మెంతులు వేస్తాను, ఒక 1/2 స్పూన్ వరకు. 1 గంట ముందు సగ్గుబియ్యం వేసి గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను అనమాట. ఇంకా స్నూపీకి అయితే ఫుడ్ అయిపోయిందనేసి పెడిగ్రీ ఇవి తీసుకొని వచ్చినాడు బాబోయి. ఇవి అయితే ప్యాకెట్స్ లాగా దొరుకుతాయండి, ఇవి వెజ్జే అనమాట. అది ట్యాబ్లెట్ అనమాట. ఇది 3 monthsకి ఒకసారి స్నూపీకి డివార్మింగ్ అనేది చేయాలి. అదేం లేదండి, ట్యాబ్లెట్ తీసుకొని స్నూపీని ఒకరు పట్టుకుంటే దాని గొంతులోకి లోపలికి పెట్టేసేయాలన్నమాట చేత్తో. కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, పండ్లు తగిలితే కొంచెం కష్టం అనమాట. ఇంకా పెట్టేయాలి. ఆ ట్యాబ్లెట్ అయితే వేసేసి కొన్ని పాలు అయితే తాగింది. కొంతసేపున తర్వాత అట్లా ఉంటుందండి. ఇదంతా వెజ్జే అనమాట. అన్ని క్యారెట్, పచ్చి బఠానీ అట్లా కనిపిస్తుంటాయి అనమాట. నేను ఇట్లా కలుపుతూ ఉంటే ఇది పెడితే ఇష్టంగా తింటుంది స్నూపీ. నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఒక 2-3కి రీచ్ అవుతుందండి. అందుకే లైక్ చేయండి అని అడిగేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే. ఇది చూడండి ఎట్లా చూస్తూ ఉందో, పెట్టు తొందరగా తింటా అన్నట్లు చూస్తుంది. దానికి ఫుడ్ అయితే పెట్టేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. బ్లౌజెస్ అయితే దండి ఉన్నాయి కదా, ఇంకా ఈ వర్షంకి అసలు ఇంట్రెస్టే రావడం లేదు, ఏదో మబ్బుగా ఉందన్నమాట. స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే టైం దగ్గర పడినప్పుడు ఊరికే టెన్షన్ పడాల్సింది వస్తుంది అనమాట. దానికి ఇంకా ఫుడ్ పెట్టేసినానంటే ఇంకా నా జోలికి రాదు, ఇంకా తినేస్తుంది. ఎంత ఇష్టమో చూడు దానికి, ఎట్లా తింటుంది చూడండి. ఇంకా తినేసి నీళ్ళు తాగేస్తుంది. ఇంకా దాని పని అయిపోయాయండి. ఇంకా చూడాలి ఇప్పుడు బ్లౌజెస్ అన్నీ తీయాలి. ఈరోజు కొన్ని పెళ్ళి బ్లౌజెస్ తీసుకొని వస్తామన్నారండి, వాళ్ళవి కూడా కొన్ని తీసుకోవాలి. వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుందో ఏమో. అందుకే ఈరోజు తొందరగా పని అయితే వేసేసుకున్నాను. వర్కర్స్ వస్తారు, వాళ్ళకి డిజైన్స్ గీయాలి. ఇది చూడండి ఇంకా తిని నిద్ర వస్తుంది దీనికి. నీదే బాగుంది పని, పడుకోమ్మా. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా. ఓకే, బాయ్ అండి, థ్యాంక్ యూ.